తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఈరోజు జరిగిందండి. 3 సెక్టార్లు, అన్ని సెక్టార్ల వాళ్ళు వచ్చారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, స్టూడియో సెక్టార్ 4 సెక్టార్లు వచ్చాయి. మేము మాకున్న ప్రస్తుత సమస్యల మీద ఎగ్జిబిటర్ల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి, ప్రొడ్యూసర్ల నుంచి 999 మెంబర్స్తో ఒక కమిటీ వేసుకున్నాం. ఆ కమిటీ ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు చేసి మేము అప్రూవ్ అవుతాం. ఈ కమిటీ పేర్లు ఇవన్నీ మీకు సండే ప్రకటిస్తాం. సండే కానీ మండే గవర్నమెంట్కి లిస్ట్ పంపుతున్నాం. పంపేటప్పుడు ఆ కమిటీని ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. ఇదమ్మా అది ఇప్పుడు రన్నింగ్ ఉన్న పర్సంటేజ్ విధానం వీటి మీద దాని మీద నిర్ణయం తీసుకోండి సార్. ఇది రెగ్యులర్గా జరిగే ఈసీ సార్. ఇక్కడ రెగ్యులర్గా జరిగే ఈసీలో మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకొని ప్రెసిడెంట్ గారు డిక్లేర్ చేశారు. 30వ తారీఖు ఈసీలో డిస్కస్ చేస్తాం. అదే డిస్కస్ చేసి కమిటీ వేయటం జరిగింది. 27 మంది కమిటీ మెంబర్ని ముందు గవర్నమెంట్ పంపించిన తర్వాత ప్రెస్కి రిలీజ్ చేస్తాం. అది ఓకే. ఏమి లేవు సార్. గవర్నమెంట్ దట్ ఈజ్ జనరల్ డ్యూటీ. రొటీన్ దీంట్లో ఇంకా మళ్ళీ సెకండ్ థాట్స్ ఏమో లేదు. థ్యాంక్ యూ. సుధాకర్ రెడ్డి ఉంటుంది. సుధాకర్ రెడ్డి
ఏదో సుధార్ కాదు రమ్మన దామోన్ రమ్మన నువ్వు ఒక్కడే మాట్లాడు నువ్వు ఒక్కడే ఎవరు మాట్లాడు దామోన్ ఎక్కడ ఇంకో మాటలేం రావాలి అర్థమైంది అందరూ ఏంటి ఒక స్మూత్ పాజిటివ్ వెళ్ళాలి. ఇప్పుడు ఆ లేడీ కూడా కొన్ని రావడం ఏమిటంటే అన్నెసరీ మంచి జరగాలని కదా ఎవరు బాగాలేదు, అందరూ అన్హ్యాపీగా ఉన్నారు. అంతకంటే ఎలా చేసుకున్నారు అంతే తప్పితే ఒకరి ఇదిగా లివింగ్ సిచ్యువేషన్ అంతేగాని ఒక తక్కువ ఒకరు ఎక్కువ కాదు, అందరు సమానం. అందరూ ఇండస్ట్రీ బాగుపడాలి. ఎక్కువ జనాన్ని థియేటర్ తప్పించారు, దాన్ని ఎలా కట్ చేస్తారు.